ఆక్సిజన్ రహిత రక్తాన్ని సూచిస్తారు. అలాగే 6వ తరగతి అబ్బాయిలు ఆక్సిజన్ సహిత రక్తాన్ని సూచిస్తారు. ఇక్కడ 8వ తరగతి అమ్మాయిలు కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండే కవాటాలను, 8వ తరగతి అబ్బాయిలు కుడి కర్ణిక కుడి జఠరిక ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటాలను సూచిస్తారు. మానవ శరీరంలో 4 గదులతో కూడిన గుండె ఉంటుంది. వాటిలో పై గదులను కర్ణికలని, క్రింది గదులను జఠరికలని అంటాము. వీటిలో కుడి ఎడమ భాగాలు ఉంటాయి కాబట్టి వీటిని కుడి కర్ణిక కుడి జఠరిక, ఎడమ కర్ణిక ఎడమ జఠరిక అని చెప్తాం. శరీరంలోని ఊర్ధ్వ అధో భాగాల నుంచి సంగ్రహించిన ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఊర్ధ్వ అధో బృహత్ సిరలు కుడి కర్ణికలోనికి కవాటాల ద్వారా కుడి జఠరికలోనికి ప్రయాణించి ఆక్సిజన్ను సంగ్రహించుకోవడం కోసము కుడి ఎడమ పుపుస సిరల ద్వారా పుపుస ధమనుల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతాయి. అక్కడ మన శ్వాసక్రియలో తీసుకున్న ఆక్సిజన్తో కలిసి ఆక్సిజన్ సహిత రక్తంగా మారి పుపుస ధమని ద్వారా ఎడమ కర్ణిక కవాటాల ద్వారా ఎడమ జఠరికలోనికి వచ్చి ఊర్ధ్వ అధో బృహత్ ధమనుల ద్వారా శరీరంలోని ఊర్ధ్వ అధో భాగాలకు సరఫరా చేస్తాయి. అర్థమైందా ఇప్పుడు?